ఉంటుంది. శబ్ద వేగాన్ని మించి దూసుకువచ్చే శత్రువు ఒకవైపు, దాని అంతు చూడటానికి అంతే వేగంతో కాలుదువ్వే రక్షకుడు మరోవైపు. క్షణాల వ్యవధిలో ఖండాంతరం దాటి విధ్వంసం మోసుకొచ్చే క్షిపణుల్ని పసిగట్టడమే కాకుండా పడగొట్టే సత్తా మాకుంది అంటోంది భారతీయ రక్షణ పరిశోధన సంస్థ DRDO. ఇంతకీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఆసక్తికరమైన వివరాలు మీకోసం. క్షిపణి రక్షణ వ్యవస్థలో మన దేశం మరో అడుగు ముందుకు వేయబోతోంది. ఢిల్లీ, ముంబై ఖండాంతర క్షిపణి నిరోధక వ్యవస్థల ఏర్పాటు కార్యరూపం దాల్చితే ఉగ్రవాద, పొరుగు దేశాల దాడులకు అవకాశమున్న 2 ప్రధాన నగరాలు అధునాతన రక్షణ వలయంలోకి వస్తాయి. ఇంతకీ ఆ ఏర్పాటు వల్ల జరిగే ప్రయోజనాలేమిటి? DRDO ప్రతిపాదించిన రక్షణ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి? వీటి నిర్వహణలో మన సామర్థ్యం ఎంత? క్షిపణి రక్షణ వ్యవస్థ అంటే ఎవరైనా క్షిపణులతో దాడి చేస్తే అవి మన భూతలాన్ని చేరకముందే ఆకాశంలోనే వాటిని ధ్వంసం చేసే పగడ్బందీ ఏర్పాటు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో మన దేశం లక్ష్యంగా ప్రయోగించిన క్షిపణిని ముందే పసిగట్టి వెంటాడి వాతావరణంలోనే దాన్ని పేల్చివేసే అత్యాధునిక వ్యవస్థ అది. దీని ద్వారా అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ మాత్రమే సభ్యులుగా ఉన్న మిస్సైల్ డిఫెన్స్ క్లబ్ లో భారత్ కూడా జత కలవనుంది. మిస్సైల్ డిఫెన్స్ కు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఆయుధ ప్రయోగ కేంద్రాలు నెలకొల్పాలి. ఉపగ్రహ రాడార్ వ్యవస్థ, క్షిపణి వాహక నౌకలు, ప్రయోగ నియంత్రణ కేంద్రం LCC, మిషన్ నియంత్రణ కేంద్రం MCCలు ఏర్పాటు చేయాలి. ప్రపంచంలో ఎక్కడి నుంచి మన దేశంపైకి క్షిపణి ప్రయోగం జరిగినా ఆ ఉపగ్రహ రాడార్ వ్యవస్థలు పసిగట్టగలవు. వెంటనే సమాచారాన్ని మిషన్ నియంత్రణ కేంద్రం MCCకి చేరవేస్తాయి. దేశం మీదకు దూసుకొచ్చే శత్రు క్షిపణిని లక్ష్యంగా ఎంచుకునే MCC దాన్ని లోతుగా అధ్యయనం చేస్తుంది, అంచనా వేస్తుంది. నిరోధానికి ఎంత సామర్థ్యం ఉన్న క్షిపణులు ఎన్ని కావాలి, ఎప్పుడు ప్రయోగించాలన్న సమాచారాన్ని అందిస్తుంది. ఆ వివరాల్ని క్షిపణి ప్రయోగ నియంత్రణ కేంద్రానికి చేరుస్తుంది. వెంటనే ప్రయోగ నియంత్రణ కేంద్రం అప్రమత్తమై నిరోధక క్షిపణిని సిద్ధం చేస్తుంది. శత్రు క్షిపణి వేగం, ఎత్తు, మార్గాన్ని బట్టి ప్రయోగ సమయాన్ని నిర్ణయిస్తుంది. ఆ ప్రకారమే శత్రు క్షిపణిని ధ్వంసం చేసేందుకు నిరోధక మిసైల్ నింగికెగురుతుంది. ఈ క్రమంలో తనకు తానే ఆదేశాలిచ్చుకునే క్షిపణి చివరకు ఆకాశంలోనే శత్రు క్షిపణి అంతు చూస్తుంది. ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఖండాంతర క్షిపణిని ధ్వంసం చేసే సామర్థ్యం గల నిరోధక క్షిపణులు మన దేశంలో 2 ఉన్నాయి. మొదటిది పృథ్వీ, రెండోది అధునాతన గగనతల రక్షణ క్షిపణి అశ్విన్. 2006-2007లో వీటిని తొలిసారి విజయవంతంగా పరీక్షించారు. సుమారు 2000 కిలోమీటర్ల శ్రేణి క్షిపణులు. పృథ్వీ వాతావరణ పొరల బయట 80 కిలోమీటర్ల ఎత్తులోనే లక్ష్యాన్ని ధ్వంసం చేయగలదు. AAD సుమారు 30 కిలోమీటర్ల ఎత్తులో శత్రు క్షిపణిని పేల్చివేయగలదు. ఢిల్లీ, ముంబైలకు ఇదే తరహా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నారు. అణ్వస్త్ర దేశాలైన చైనా, పాక్ నుంచి ఎప్పటికైనా ముప్పు ఉండొచ్చన్న ఉద్దేశంతో 1999లోనే భారత్ ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సుమారు 40 ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఈ వ్యవస్థ రూపకల్పనలో కీలక భూమిక పోషించాయి. మొదటి దశలో PAD, AAD రూపొందించిన DRDO తొలిసారిగా కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. రెండో దశలో 5000 కిలోమీటర్ల శ్రేణిలో క్షిపణి రక్షణ వలయ ఏర్పాటుకు కృషి చేస్తోంది. అమెరికా థాడ్ క్షిపణికి దీటుగా
పృథ్వీ, అశ్విన్ సమ్మేళనంతో పీడీవీ క్షిపణి పరీక్షకు సిద్ధమవుతోంది. 2016 నాటికి లేజర్ ఆధారిత క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించాలని డిఆర్డీఓ యోచిస్తోంది. ఇది అమల్లోకి వస్తే శత్రువు క్షిపణిని మార్గ మధ్యమంలోనే తుత్తినియలు చేయగల సత్తా భారత్ సొంతమవుతుంది.